కొరకాయ నీకు స్తోత్రం. ఇక నీ బిడ్డల నుంచి ఏర్పాట్లను చేయడం కొరకు దయచేసిన నీకు స్తోత్రం. మా తండ్రి నీ యొక్క వాక్యము వినిపించడం ఇక నీ బిడ్డలకు ఇచ్చిన భారం కొరకాయ నీకు స్తోత్రం. ఇంకా మా పిల్లలు ఎంతో మంది వచ్చి నీ వాక్యం ఇస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకా రాని పిల్లలు మా మధ్యకు తీసుకురండి. ఇంకా చాలా మంది పురుగుల నుండి రావాల్సి ఉన్నది. వారు కూడా సాయంకాలం కలుగుతున్నట్టు దయచేయండి ప్రభా. నీ వాక్య విషయంలో ఎవరు నిర్లక్ష్యం కూడా దయచేయము. మేము నిజమైన భారంతో నీ యొక్క వాక్యం విని దానికి విధేయులమై నీ కొరకు బ్రతికిని మహింపొచ్చే కృప దయచేయండి. ప్రతి విధమైన చీకటి శక్తులు బంధించి వేయండి తండ్రి. ఇక్కడ ఈ స్థలముని పుణ్యరక్తం ప్రోక్షించున్నాము. ప్రతి వ్యక్తి మీదను ప్రతి అంగుళం స్థలం నీ రక్తం ప్రోక్షించున్నాము. నీ రక్త ప్రోక్షణ ద్వారా ఈ స్థలం పరిశుభ్రపరచండి మా తండ్రి. మా ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి మీరు మాట్లాడి ప్రతి వారికి రక్షణ భాగ్యం దయచేయండి. మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారము దయచేయండి. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతి చూచుడు మా కళ్ళను తెరవండి ప్రభా. ఈ కూటమికి మీరే అధికారి, మీరే నాయకుడివై సమస్త కార్యక్రమం మీ స్వాధీనంతో నడిపించండి. నేను వారికి చెప్పేవారు కూడా చూడండి. మీరే కూడా దీవించండి. నేను వచ్చి వాడచండి నీ పరిశుభ్రమైన వాక్యం చెప్పడం నేను తగిన వాడు కాదు. నేను కేవలం అయోగ్యుడను, అపరిశుద్ధులను, అపాత్రుడను, అపవిత్రుడను తండ్రి. నా కనికరం చూపులను ముట్టి నా నోటిని, నా నాలుకను, నా పెదవులను ముట్టి నా విజయాన్ని క్షమించి నన్ను గడి శుద్ధీకరించి నన్ను బలపరిచి నీ పరిశుద్ధమైన వాక్యం చెప్పడం తగిన వ్యక్తిగా చేయండి ప్రభా. విని వారికి చెప్పేవారు కూడా చూడండి. మీ వాక్యం ద్వారా మేమందరూ ఒక నూతన మేలు, నూతన ఆశ్చర్యం పొందిన కృపలను గురించి నడిపించండి అని ఇప్పుడు ఈ కూడం ద్వారా, ఈ వాక్యం ద్వారా మా హృదయంలో గొప్ప దీవెన దయచేయండి అని క్రీస్తు వారి పేరు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 49, 50 వచనం చదువుకున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 49, 50 వచనములు దయచేసి చదవండి. ఎవరైనా తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లబడెను. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము. దావీదు చిన్న కుర్రవాడు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై. ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ బలం? యెహోవా నా బలమా. మన బలం ఎవరు? తమ దేవుని ఎరుగువారు బలాఢ్యులై గొప్ప కార్యములు చేశారు. దానియేలు 11:32 చదవండి. దానియేలు 11వ అధ్యాయం 32వ వచనం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. చూసారా ఎక్కడి నుంచి వచ్చింది బలము? ఫిలిస్తీన్ అనుకుంటున్నారు. ఈ సంసోనికి ఎక్కడి నుంచి వచ్చిందండి బలము? ఈ సంసోనికి ఎక్కడి నుంచి వచ్చింది బలం? గాడెద్దవడ ఎముక తీసుకొని 1000 మందిని పడగొట్టాడే. పిల్లలా చూడండి, దేవుడు తోడుగా ఉన్నంతసేపు సంసోను ఎంతో బలాఢ్యుడై ఉన్నాడు. ఎవరు జయించలేకపోయినారు.
కానీ అతడు బుద్ధిహీనుడై వేష ఇంటికి వెళ్ళి దెలీలా ఇంటికి వెళ్ళి తన యొక్క విశ్వాసాన్ని ప్రార్థనని పాడు చేసుకొని దేవుని దుఃఖపరిచినప్పుడు దేవుడు అతను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే దేవుడు అతను విడిచిపెట్టినాడో అతను బలహీనుడైపోయినాడు. నీవు దేవుని దుఃఖపరిచావంటే నీ అవిధేయత, నీ పాపము, నీ దెలీలా ఇల్లు, నీ సినిమాలు, నీ టీవీలు, నీ వ్యభిచార బుద్ధి, నీ పాప జీవితము దేవుని ఎంత దుఃఖపరుస్తుందో నీకు తెలుసా? నీ అపవిత్రమైన జీవితము దేవుని ఎంత దుఃఖపరుస్తుంది. దేవునిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడా? ఇంకా ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకుంటాను నేను. దైవ శక్తులు వచ్చి పట్టుకుంటాయి, సైతాన శక్తులు వచ్చి పట్టుకుంటాయి. దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకున్నావా? ఈ లోకంలో నీకు దిక్కు లేదు, నేనెవరు కాపాడలేరు, నీ కుటుంబాన్ని కాపాడలేరు. మాట్లాడుతున్నాడు దెలీలా ఇంట్లోకి వెళ్ళి, ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఇంత బలము? సంవత్సరం ఆ దుష్టురాలతోనా ఆటలాడటం, ఆ వ్యభిచారణతోనా చల్లాటలు? ఏమయ్యా సంవత్సరం ఫిలిస్తీయులు నీవు నన్ను ప్రేమించినట్లయితే నీ బలం యొక్క మరణం ఏమిటో చెప్పవా? నీ బలం యొక్క మర్మం. సైతానికి నీ బలం యొక్క మర్మాన్ని లాగుతాను చూస్తాడు. దేవునికి తోడుగా ఉన్నంతసేపు నీవు బలాఢ్యుడు అనే సంగతి సైతానికి తెలుసు. కాబట్టి నేను నెమ్మదిగా దేవుని దగ్గర నుండి దూరముగా తీసుకెళ్తాడు, దూరముగా తీసుకెళ్ళిపోతాడు. నేను నీ ప్రార్థన పోగొట్టుకుంటావు, నీ వాక్యం పోగొట్టుకుంటావు, దేవుని సన్నిధి పోగొట్టుకుంటావు, వ్యర్థమైన మనసుతో కూర్చొని ముచ్చట్లు ఆడుతుంటావు. దేవుని యొక్క సహవాసములో ఉండకుండా ఈ రీతిగా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంటే నీవు దూరంగా వెళ్ళిపోతావు. అప్పుడు సైతాన్ని నిన్ను పట్టుకుంటావు, ఫిలిస్తీయులను పట్టుకుంటావు. కాటలాడుతున్నాడు, ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ బలము? ఎలాగ నువ్వు బలహీనుడు అయిపోతావు? నన్నే 7 నిరబంజ చెవులు తెచ్చి కట్టేస్తే నేను బలహీనుడు అయిపోతాను. ఓహో నిజమే అనుకుందా మనిషి, నిజమే అనుకోండి. 7 నిరబంజ చెవులు తెచ్చి కట్టేస్తే సంవత్సరం ఫిలిస్తీయుని మీద పడుతున్నాను కేక వేసేటప్పటికి విడజిమ్ముకొని లేచేటప్పుడు నిర్వహించేవాడు పట 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 తీరు. అబద్ధపడావా? నాకు ఎగతాళి చేసావా? ఏమయ్యా ఆటలు ఆడవచ్చా? దుష్ట సేవతో ఆటలు ఆడవచ్చా? నీ మరణం చెప్పవచ్చా? దేవునికి ఇంత బలం ఎందుకు ఇచ్చినాడో దానికి మరణం చెప్పవచ్చునా? చల్లాట్లు ఆడవచ్చా? అలాగే చల్లాట్లు ఆడేవాళ్ళు ఒక జన్మ దుఃఖంలోకి వస్తారు. ఏ రీతిగా 2-3 సార్లు చెప్పాడు, కొత్త తాళ్ళతో కడితే బలహీనైపోతాను. మళ్ళీ ఆ స్త్రీ కొత్త తాళ్ళు తెచ్చి కట్టింది, ఆ తాళ్ళు పడబడి దిగిపోయినాయి. నువ్వు నన్ను ఎగతాళి చేశావు, నన్ను ప్రేమించడం లేదు. ఓహో ఇదొకటి, మళ్ళీ నన్ను ప్రేమించడంలో ఈయన జాలస్త్రీ పెదవుల నుండి తేనె కారును, జాలస్త్రీ పెదవుల నుండి
తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. దాని వలన వచ్చు ఫలము ముసిడి పండంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును గల. తెలుసునా? జాగ్రత్త. చల్లాట్లాడుతున్నావా? పరస్త్రీతో జాలస్త్రీతో చల్లాట్లాడుతున్నావా? సంసోను వలే దేవుడు నిన్ను మంచి సేవ కొరకు కోరుకుంటే, మంచి పని కొరకు కోరుకుంటే, సైతాను శక్తులను నాశనం చేసి దేవుని యొక్క రాజ్యమును కట్టాలని నిన్ను కోరుకొని నిన్ను వరమున పుట్టిన వరపుత్రునిగా చేస్తే నీవు ఆటలాడుతున్నావా? సినిమాల్లో, వ్యభిచార పిండల్లో, వేషల గృహముల్లో, త్రాగుబోతు సారాయ కొట్టల్లో ఆటలాడుతున్నావా? అమ్మా, నా 7 జడలే అల్లి మేగుతూ కొడితే నేను బలహీన అయిపోతాను. అది నిజమే అనుకుంది. నాళ్ళు 7 జడలు అల్లేసి ఒక మేగుతో కొట్టేశారు. కొట్టేసి సంసోను పిలిస్తే మీద ఆంధ్రతోటి ఓడ పెట్టుకుని, నన్ను మళ్ళీ ఎగతాళి చేశావు, నీ సంగతి నాతో చెప్పలేదు. ఇంక ఇలాగా మనిషి వేధిస్తుంటే ఇంక చచ్చిపోవాలనుకున్నాడు. చూడండి, పాపంలో నువ్వు చల్లాట్లాడుతుంటే ఒక దినము నీకు విసుగు పుట్టిపోతుంది. విసుగు పుట్టిపోయి ఇంకా చనిపోతే బాగుండును అనుకుంటా. చనిపోతే బాగుండును అని అప్పుడు చెప్పాడు. నేను పుట్టింది మొదలుకొని నా 7 జడలు క్షవరం చేయబడలేదమ్మా. వీటిని క్షవరం చేస్తే నేను బలహీన అయిపోతాను. ఇప్పుడు మర్మం చెప్పాడు అనుకొని ఒక క్షవరం చేసే వ్యక్తిని పిలిచి పడుకోబెట్టి మంచి నిద్ర పట్టింది. నిద్ర పట్టినప్పుడే 7 జడలు కొరికించేసి 7 జడలు కొరిగేదాకా మెలకు రాలే. కొంతమంది అండి పాపంలో బాగా దిగబడిపోయేదాకా మెలకు రాదు. ఆ దుష్ట పాపంలో దిగబడే వాళ్ళకి మెలకు రాదు. చెడిపోయేదాకా మెలకు రాదు. మనస్సాక్షి చెడిపోయే వరకు మెలకు రాదు. శరీరాన్ని మురిగి చేసుకునే వరకు మెలకు రాదు. ఆపేత్తమైన కార్యాల్లో జాగ్రత్త. ఎప్పుడైతే అతడు ఈ రీతిగా పూర్తిగా అభిషేకుడైపోయినాడో ఇంకా దేవుని యొక్క సన్నిధి వదిలిపెట్టి పోయింది. ఇంకేతంతో నాకు ఉండలేనయ్యా. దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టిపోయినాడో ఇంకా ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకున్నారు. దేవుని యొక్క సన్నిధిని ఎదురుండి పోతే అమ్మా, దీపం ఆరిపోతే చీకటి వచ్చేస్తుంది. నీ దీపం ఆరిపోయిందా? ప్రార్థన జీవితము పోయిందా? శత్రువుని జయించగలనుకుంటున్నావా? చూడండి, దావీదు దీపం ఆరిపోకుండా తన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. గొలియాతో యుద్ధములకు వెళ్ళినాడు. మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సముద్రులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. మా ఖడ్గము లేకే రాయితోనూ ఒడిసులతోనూ పడగొట్టాడు. ఖడ్గం లేదు పాపం. మన ఖడ్గం అందులో కనబడదు. కనబడిన ఖడ్గం ఉంది మనకి. లోకానికి కనబడినటువంటి కత్తి ఉంది మన దగ్గర. ఏమిటా ఖడ్గము? 2 అంచులు కదా ఖడ్గం. దేవుని వాక్యము, ప్రార్థన. దేవుని వాక్యము, ప్రార్థన అనే ఖడ్గం నీ దగ్గర ఉన్నంతసేపు నీకు జయమే. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనము. మన యుద్ధోపకరణము 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనము. మన యుద్ధోపకరణములు
శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బాలముగా దుర్గాలు కూడా పడదోసేస్తాయి. ఎరుకోగోడలు కూడా పడదోసినాయి ప్రార్థనలు. దేవుడు చెప్పాడు, యెహోషువ ఈశ్వర ప్రజలందరూ ఎరుకోగోడలు చుట్టే ఎరుకోగోడలు ఎలా పడగొట్టాలో తెలుసా? బాగా పెరిగినాయి. సైతాను కూడా పాప గోడలు బాగా పెంచేశాడు, బాగా పెంచుతున్నాడు. ఈ త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, లంచం, ఈ పాప గోడలే బహుగా పెరిగిపోయి ఎక్కడైనా న్యూజిలాండ్లోనే కాదు, మెడ్రాస్లోనే కాదు, అన్ని పట్టణాల్లో ఈ పాప గోడలు సైతాను బాగా కట్టేశాడు. మరి వాటిని పడగొట్టాలంటే యెహోషువ ఏం చేయాలో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ 6 దినాలు ఒక్కొక్కరు ఒకసారి చుట్టుకొని ఆ గోడల చుట్టూ తిరిగి రావాలా. 7వ దినాన్ని 7 సార్లు తిరగాలి. ఏంటంటే ఊరికి తిరిగితే గోడలు పడతాయా? ఊరికి తిరగటం కాదు, ప్రార్థన చేసుకుంటూ తిరగాలి. ఊరికి తిరగటం కాదు. మీరు కూటాల ముందు 10 రోజులు ప్రార్థన చేశారు కదా, మీరు నూజుడు చుట్టూ తిరిగారు కదా, ఉపవాస ప్రార్థనలో నూజుడు చుట్టూ తిరిగారు కదా. ప్రభు ఇప్పుడు మనకు జయం ఇవ్వాలా. చూసారా? తిరగండి, 7 సార్లు తిరగండి. తిరిగి 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 7వ దినాన్ని 7 సార్లు తిరిగిన తర్వాత అప్పుడు అన్నాడు, కేకలు వేయండి. ఇప్పుడు అన్నాడు సువార్త కేక, దేవుని యొక్క వాక్యం కేక వేసి పలకాల. కేకలేండి. ఎప్పుడైతే కేకలు వేసినారో ఈ ప్రార్థన శక్తి వలన పెద్ద భూకంపం వచ్చింది. ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ భూకంపం కూడా జరుగుతుంది. వారు ప్రార్థన చేస్తున్న స్థలము కంపించను అని ఉంది వాక్యం. ప్రార్థన చేస్తున్న స్థలం ఏమైంది? కంపించి. ఎక్కువ ప్రార్థన జరిగిన చోట భూకంపం వస్తుంది. భూకంపం రావడంతో ఏమైపోయినాయి? గోడలని బెలబెల పడిపోయినాయి. అదొకటే మార్గం, ఇంక వేరే మార్గం లేదు. సైతాను గోడలు కూడా, ఈ పాప గోడలు కూడా, ఈ న్యూజిలాండ్లో కట్టిన సైతాను గోడలున్నాయే, ఈ పాప గోడలున్నాయే, అవి పడిపోవాలంటే ప్రార్థన ఒకటి. దుర్గములను పడద్రోయజాలనంత బలమైన ఆయుధములు మనకున్నవి. గొలియాతు వచ్చి కేకలేస్తున్నాడు, ఎవడైనా సరే రండి, నాతో పోట్లాడండి. నేను గెలిస్తే మీరందరూ నాకు దాసులు అవ్వండి. మీరు ఎవడైనా గెలిస్తే మేము మీకు దాసులు అవుతాం. రండి, మొలగాడు ఎవడో రండి. గొలియాతు కేకలు విని ఇశ్రాయేలు ప్రజలందరూ గదగద వణుకుతున్నారు. సైతాన్ని కేకలేస్తుంటే ఎంతమంది ఉనికిపోతారు తెలుసా? నాకు పూజ చేయట్లేదు, చూసుకో, నీ భార్యను చంపుతా, నీ పిల్లల్ని చంపుతా, నీకు భయంకర జబ్బు పంపిస్తా, నాకు పూజ చేయట్లేదు చూసుకో. ఈ సైతాన్ని కేకలు బొబ్బలు వెళ్ళి చేస్తాం 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 ఊరిలో లొంగిపోతారు, భయపడిపోతారు. పిరికోళ్ళు, అది పిరికోళ్ళు. నరకానికి వెళ్ళేది ఎవరో తెలుసా? మొట్టమొదటి పేరు ఎవరో తెలుసా? పిరికి వారును అవిశ్వాసులు. చూడండి ప్రకటన 21:8. పిరికి వారును అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థకులు, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలుపోదు. ఇది 2వ మరణము. జాగ్రత్త, పిరికి ఉండాలా. ప్రభు కొరకు గట్టిగా నిలబడకుండా సైతానికి లోకిపోయే వాళ్ళ. ఏ సైతాన్ని కేకలు వేస్తే లొంగటమేనా? నువ్వు నాకు లొంగటం లేదు, నేను చెప్పినట్టు చేయటం లేదు, నా పూజ చేయటం లేదు, ఎవరిలో చూసుకో చంపేస్తా. గొలియాతు కేకలు. ఒకడికి 2 కాళ్ళు కుంటియేనట ఒక ఊళ్ళో. వాడి పేరు కొంగల మల్లయ్య. 2 కాళ్ళు కుంటియే, కానీ పెద్ద
పెద్ద అంగి వేసుకొని ఆ కాళ్ళు కనపడకుండా కూర్చుంటాడు. మనిషి మట్టుకు చూడటానికి ఇంతంత గుడ్లు, ఇంతంత మీసాలు, ఇంత బలమైన మనిషిగా కనపడతాడు. చేతిలో పెద్ద కర్ర, దుడ్డు కర్ర, రోగల బండి లాంటి కర్ర. వచ్చేపోయేవాడిని, అరే ఇక్కడ డబ్బులే లేకపోతే నీ కార్డు ఎరగొడతానంటారు. వాళ్ళే వీడితో ఎందుకులే గొడవ, ఏదో 10 పైసలు వేసేద్దాం, వీడితో ఎందుకు, వీడు చూడటానికి భయంకరంగా ఉన్నాడు అని ఏదో 10 పైసలు పావలా వేసిపోతుంటారు. ఎవడా నీకుండా అరే నేను లేస్తే మనిషిని కానరు అనేవాడు. నేను లేస్తే మనిషిని కానరు, వీడితో ఎందుకులే పోట్లాడని వాడు వేసి వెళ్ళిపోయావు. వీడి సంగతి తెలిసినవాడు అప్పుడు వచ్చాడు. ఈ 2 కాళ్ళు కుంటి అన్న సంగతి తెలిసినవాడు వచ్చాడు. వచ్చి వాడు వేయకుండా వెళ్తున్నాడు డబ్బు. డబ్బు వేయకుండా పోతాయనరా అంటే ఎందుకు వేయాలరా నీకు, నేను వేయను పోరాడు, నేను లేగిస్తే మనిషిని కానరా, నీ లేచి రారా అన్నాడంట. గుడ్లుతాడు, అది నా సంగతి తెలుసా నీకు అన్నాడు. నాకేంటంటే 2 కాళ్ళు సచ్చురా, నాకు తెలుసు. వాళ్ళని బెదిరించుకొని బతుకుతున్నారు వాళ్ళు, మనుషుల్ని బెదిరించుకొని బతుకుతున్నారు. ప్రభు సైతాను 2 కాళ్ళు విరగొచ్చాడు, తల చెతకబడిచాడు, వీపు విరగొచ్చాడు. ప్రభు శిలువలో ఎంత పని చేశాడు తెలుసా? సైతాన్ని నీ ఊరికి భయపడిపోతున్నావా? తిరిగోడా సైతాన్ని పూజ చేస్తున్నావా? ప్రభువుని నమ్మకుండా సైతాన్ని సేవ చేస్తున్నావా? చూడండి దావీదు ఎంత ధైర్యశాలి. వీళ్ళందరూ పిరికివాళ్ళై భయపడిపోయి కూర్చుంటే దావీదు ఏమంటున్నాడు చూడండి. మొదటి సమయాలు 17వ అధ్యాయం, మొదటి సమయాలు 17వ అధ్యాయము 32వ వచనము. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన నేను వానితో పోట్లాడదని ఎవరు కృంగిపోనక్కర్లేదు. చూడండి, ఒక్కడ గట్టిగా నిలబడితే ప్రభు కొరకు ఒక్కడు, మీ ఊళ్ళో నువ్వు ఒక్కడవేనేమో, నువ్వు గట్టిగా నిలబడితే ప్రభు నీతో ఉండి ఎంత బలపరుస్తాడో తెలుసా? ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరు కృంగిపోనక్కర్లేదు, ఎవరు ఆధారపడినక్కర్లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన ప్రభు మరణమును జయించినవాడు, సైతాన్ని జయించినవాడు, శిలువను జయించినవాడు, పాపమును జయించినవాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఎవరు భయపడక్కర్లేదు. రండి మన ప్రభు సేవ చేసుకుందాం. ధైర్యంగా నిలబడతావా? మీ ఊళ్ళో దావీదు వల్ల ఒక్కడవేమో నువ్వు. వీళ్ళందరూ పిరికివాళ్ళై కూర్చుంటే దావీదు దేవుడికి సన్నిధి కలిగిన వాడు, దేవునితో ప్రార్థన చేసి సిద్ధపడి వచ్చిన వాడు. ఎవరు భయపడక్కర్లేదయ్యా, నేను వెళ్ళి పోట్లాడుతానయ్యా అంటే సౌలు రాజు ఎవడున్నాడంటే, అబ్బాయి అరే దావీదా నువ్వు చిన్న కుర్రోడివి, నువ్వు బాలుడి, వాడు చూస్తే యుద్ధాభ్యాసము చేసిన వాడు, మొదటి నుంచి పోట్లాటల్లో బాగా ప్రవీణుడైన వాడు పోట్లాటల్లో. నువ్వు చిన్నోడివి, నీ చేత కాదబ్బాయి. ప్రభు అన్నాడు, నేను పోట్లాడతాను సైతాంతో, నేను వెళ్ళి పోట్లాడుతాను సైతాంతో, నేను సైతాన్ని పడగొడతాను. చూచారా, ప్రభు పోరాడినాడు గెత్సెమనే తోటలో. చెమడు కూడా రక్త బిందువులాగా మారిపోయే వరకు పోరాడి జయించినాడు. నేను జయించాను అని చెప్పినాడు. జయిస్తావా మోకాళ్ళ మీద? నువ్వు పోరాడతావా ప్రార్థనలో? భయపడి లొంగిపోతావా సైతానికి? నేను జయించలేకపోతున్నానండి, నాకు వచ్చే కష్టాలు జయించలేకపోతున్నానండి,
నాకు శోధనలు చాలా ఎక్కువ వస్తున్నాయండి. అయ్యా నా భర్త వల్ల శోధనలు, నా బిడ్డల వల్ల శోధనలు, అయ్యా నాకు ఎన్ని శోధనలు, మా తల్లిదండ్రుల వల్ల శోధనలు, మా అక్క జనంలో ఎన్ని శోధనలు అండి. నేను జయించలేకపోతున్నానండి, నేను గట్టిగా నిలబడలేకపోతున్నానండి, ఒకసారి అబద్ధం కూడా ఆడుతున్నానండి. పిరికోడు కావద్దు, పిరిగిదానం కావద్దు, గట్టిగా నిలబడమంటున్నాడు ప్రభు. నా బిడ్డ నీవు గట్టిగా నిలబడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ధైర్యపరుస్తాను. ఏమండి నాకేం భయం లేదండి, నాకు ఈ గొలియాతకేమి భయం లేదు. ఒకప్పుడు ఏం చేశాను తెలుసా, దేవుడి ఇదివరకు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనమే ఒక్కోసారి ఇలాంటి పిరిగితనం భయం వచ్చినప్పుడే ప్రభు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు ప్రభు నన్ను ఎంత బలపరిచాడు తెలుసా, ఇంతకుముందు ప్రభు నాకు ఎంత తోడుగా ఉన్నాడో తెలుసా, నాకు ఏ సమయంలో అలాంటి జయం ఇచ్చాడో తెలుసా, నేను ప్రార్థన చేసి ఎంత గొప్ప కార్యం జరిగింది తెలుసా, నా బిడ్డ చనిపోయే బిడ్డ బ్రతికింది తెలుసునా, చనిపోయే నా భర్తను దేవుడు బ్రతికించాడు తెలుసునా. ఒకప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు నా జీవితంలో. దావీదు అన్నాడు, ఒకప్పుడు అండి నేను గొర్రెలు కాసుకుంటుంటే సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోయిందండి. గొర్రె పిల్లని నేను భయపడిపోయి కూర్చున్నానా, నేను దానిని తరిమి చంపి వెంట పడ్డాను, దాన్ని వెంట సింహం వెంట ఎలుగుబంట పడ్డాను. తోక దుక్కేటప్పుడు కల్లా వెనక్కి లేచింది, లేదో పట్టుకొని చీల్చి పారేసి. ఏమనుకున్నావు, ప్రభువులకు తోడుగా ఉన్నావు. నీ పిల్లలు ఎత్తిపోతాడు సైతాన్. ప్రార్థనలో నువ్వు బలంగా ఉండి సైతాన్ని చీల్చివేయగలవా, నీ బిడ్డను తప్పించగలవా? నీ బిడ్డను ఎత్తిపోతాడు, నీ కుమారుని ఎత్తిపోతాడు సైతాన్. ఏ దుష్టుడు నీ కుమార్తెను తీసుకెళ్ళడం చూస్తాడు, ఏ దుష్టురాలో నీ కుమారుని చెడగొట్టడం చూస్తాడు, నీ భర్తను చెడగొట్టడం చూస్తాడు, నీ భార్యను పాడు చేయడం చూస్తాడు. ప్రార్థనలో సైతాన్ని చీల్చివేయగలవా? ఎలాంటి ధైర్యం, ఎలాంటి ప్రార్థనా పరుడు దావీదు, ఎలాంటి ప్రార్థనా పరుడు. ఏమన్నా భయం ఉందా? సింహం అంటే కానీ, ఎలుగుబంటి అంటే కానీ ఏమన్నా భయం ఉందా? పిరికోడు అనుకున్నారా? ఎంత జయము. ప్రార్థన పరుడైన వాడు ఎంత జయకరంగా ఉంటారు. నువ్వు ప్రార్థన చేరగొట్టుకున్నావు, దేవుని వాక్యం నీకు లేదు, ప్రార్థన లేదు, ప్రభు సన్నిధి లేదు, నీవు ఇంకా సైతానికి లోపడుతున్నావు, ఎక్కడెక్కడో నీవు ఏ పాపానికో లొంగిపోతున్నావు. ఆ సంశయంలాగా నీవు దేవుళ్ళ ఇంటికి వెళ్తున్నావేమో, సినిమా ఇంట్లోకి వెళ్తున్నావేమో, సారా కొట్టుకు వెళ్తున్నావేమో, ఇంకా నీవు పాప బుద్ధిలో బ్రతుకుతున్నావేమో, అంచేతనే సైతాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. నీకు అపజయము. చూడండి, దావీదు వెళతా నాకేమీ కవచం వేసి వద్దు కానండి అని ఒడిశలో ఒకటి తీసుకున్నాడు. తర్వాత 3 రాళ్ళు తీసుకున్నాడు. అంతే, ఒడిశలో రాళ్ళు, రాళ్ళేమో దేవుని వాక్యాన్ని గుర్తు. నువ్వు శత్రువును జయించాలంటే పెద్ద పెద్ద కత్తులు ఖడ్గాలు కాదు నీకు కావాలా, ప్రార్థన ఉండాలా, ఒడిశలు ఉండాలా, రాళ్ళు దేవుడు వాక్యం నీతో ఉండాలి. నువ్వు వాక్యం బాగా ధ్యానిస్తున్నావా? పొద్దున్న లేచి బైబిల్ బాగా చదివి ధ్యానిస్తున్నావా? 2 ఉండాలి. 2 రెక్కలు లాంటి పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలి. దేవుని సన్నిధిలో ఎగిరిపోవాలంటే ఈ 2 ఉండాలి, ప్రార్థన వాక్యము. గోవాలు నాకు రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరిపోయి దేవుని సన్నిధిలో ఉంటాను కదా. చూడండి, వేరే ఆయుధాలు ఏం తీసుకోవాలి. ఒడిశల ఖడ్గము, ఒడిశల రాళ్ళు తీసుకొని చేతిలో చిన్న కర్ర ఉంది, మామూలుగా అలవాటుగా కర్ర.
తలదంటే గొలియాత్ అంటాడు, ఏమరా నేను కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చున్నావే 43వ వచనం, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వస్తున్నావే, కుక్కనా నేను కుక్కలు అనుకున్నావా? దావీదుతో చెప్పి తాను దేవతల పేరట దావీదును శపించాడు. అది ఎప్పుడు కూడా దావీదును శపించకూడదు. దేవుని బిడ్డలను ఎప్పుడు శపించకూడదు. దేవుని కొరకు బ్రతికే దేవుని బిడ్డలను ఎప్పుడూ శపించకూడదు. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు తెలుసునా, నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వించేవాడిని ఆశీర్విస్తాను. ఎప్పుడు దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని, దేవుని కొరకు బ్రతికేవాళ్ళని, దేవుని పోరాటాలు పోరాడేవాళ్ళని, దేవుని సేవలో ముందుకు సాగేవాళ్ళని, దేవుని యొక్క స్వార్థ కొరకు భారంతో పరిగెత్తేవాళ్ళని ఏళ్ళు శపించకూడదు. ఆ శాపం నీకే తగులుతుంది. ఆకాశ పక్షులకును భూములకును ఇచ్చును. చూసారా ఎంత ధైర్యమో! చిన్న కుర్రోడు, 10 నెలల కుర్రోడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. గొలియాత్ అయితే 7 మూడల జానడు. ఎంత పొడు? ఈ కప్పు కంటే ఎత్తుండేవాడు. ఈ కప్పు కంటే ఎత్తుండేవాడు కాబోలు. రాక్షసిలాగా అంత కవచము, తర్వాత శిరస్నానము, బాల్యము, ఈట, దాడు అన్ని చేతపట్టుకొని చూస్తుంటే అమ్మో నేను జయించగలనా? ఒకసారి నువ్వు అనుకుంటావు, అమ్మో ఎన్ని శోధనలు, అమ్మో ఎంత పాపం ఈ లోకంలో పెరిగిపోయింది, ఎంత ఈ పాప వలన పెరిగిపోయింది, ఎంత ఈ చీకటి శక్తులు ఎంత పెరిగిపోయినాయి, నేను జయించగలనా అనే అనుమానం రానివద్దయా. అనుమానం రానివద్దు. అనుమానమే పెనుభూతం, పెనుభూతమే పెద్ద రోగం. నువ్వు అనుమానం ఉన్నావా, అదే పెనుభూతం అయిపోతుంది. కానీ ధైర్యముగా ప్రభు నాకు తోడుగా, నీవు నీ ఖడ్గము నీ ఈట అని పట్టుకొని వస్తున్నావు. నేను అదా కాదయ్యా, యెహోవా నామమున సర్వశక్తులైన దేవుని నామము నేను నీ మీదకి వచ్చున్నాను, చూడు ఏం చేస్తానని. ఒడిశల్లో ఒక రాయి పెట్టాడు. ఒక రాయి పెట్టి గిరాగిరా చెప్తున్నాడు. అదే ఈడేం మంత్రం వేస్తాం రాడనుకుంటున్నాడు కాబోలు గొలియాత్. నా మీద మంత్రం, అవును మనం ప్రార్థన చేస్తుంటే కొంతమంది కూడా మంత్రాలు వేస్తున్నారు. ఒక ఊళ్ళో అంతేనంట, ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ మంత్రాలు వేస్తున్నారు. మంత్రాలా? అదే ఇడు తిప్పుతున్నాడు, మంత్రం వేస్తున్నాడు. గిరా 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 తిప్పి కోటంతో సరిగ్గా రాయలు ఎక్కడ కూర్చుంది, సరిగ్గా ఇక్కడ. ఇదంతా కవచమే, ఇంకా ఎక్కడ తగినా లాభంలే. సరి తగలాల్సిన చోట తగిలింది, తగలవలసిన చోట తగిలింది. ప్రార్థన పరులైన వారు ఒడిసలు ఉండాలా, రాయి ఉండాలి. ప్రార్థనతో నీవు దేవుని వాక్యం చెప్పావా, సరిగ్గా తగలవలసిన చోట తగులుతుంది. పరిశుద్ధ పౌలు వాక్యం చెప్తుంటే లూజే యొక్క హృదయం తెరవబడింది. నేను 40 సంవత్సరాల కిందట మెడ్రాస్లో చదువుకుంటున్నాను. అంతకుముందు నేను మిలిటరీలో ఉన్నాను. మిలిటరీలో ఉండి బర్మా ఆ దేశంలో అటు వెళ్ళిపోయి అక్కడ బాగా త్రాగటం, సినిమాలు, సిగరెట్లు, అన్ని రకాల పాపాల్లో దిగబడిపోయాను. నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో దిగబడిపోయాను. ఇంకా నన్ను ఎవరు రక్షించలేరు, నన్ను ఎవరు కాపాడలేరు అనుకుంటా ఉన్నాను. దాన్ని బట్టి నాకు గుండె జబ్బు వచ్చింది.
ఈ గుండె జబ్బుతో నేను యుద్ధం మిలిటరీ నుండి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి యుద్ధం అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ గుండె జబ్బు ఎక్కువైపోతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే మెడ్రాస్లో చదువుకుందాం, అప్పుడు ఒక ఇంజనీరింగ్ కోర్స్ అది చదువుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ వాళ్ళే పంపుతున్నారు ఈ మిలిటరీ నుంచి వచ్చిన వాళ్ళని. నేను మెడ్రాస్ వెళ్ళాను. వెళితే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంటే గుండె జబ్బు ఎక్కువైపోయింది. రాత్రి నిద్ర పట్టడం లేదు, ఏమి తిన్నా జీర్ణం కాదు, మనసులో నెమ్మది ఉండదు, సరిగ్గా భోజనం చేయలేను, సరిగ్గా ఉండలేను, భయంకరమైపోతుంది నా పరిస్థితి. దినదినము ఒక అడుగు నేను సమాధికి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. గుండె జబ్బు దడ 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 కొట్టుకుంటే రాత్రి పడుకుంటే ఈ చెవుల్లో వినపడుతుండేది ఆ శబ్దం, కాబట్టి నిద్ర పట్టేది కాదు. అంచేత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రలు తెచ్చుకొని తినేవాడు నిద్ర పట్టడానికి. 2-3 మాత్రలు తిన్నా కానీ ఏదో గంట సేపు ఏదో కాస్త కళ్ళు మూసేవాడిని, కానీ అది ప్రశాంతమైన నిద్ర కాదు. ఒక 6 మైళ్ళు కూడా నడవలేను. అప్పుడు నాకు 25 లేక 26 సంవత్సరాల వయస్సు. ఒక 6 మైళ్ళు కూడా సరిగ్గా నడవలేను. కాసేపు కూర్చొని ఆయాసం అలుపు తీసుకుని అప్పుడు వెళ్తుండేవాడిని. మంచి యవనంలో ఉన్నాను. ఇదేంట్రా బాబు ఇంత భయంకర పరిస్థితి, ఇంకా నేను గుండె జబ్బుతో చనిపోతాను, దేవుడు నన్ను వదిలేశాడు, నాకు లాభం లేదు, నాకు గతింతే, నేను బ్రతకను, చనిపోతాను, దేవుడు నన్ను వదిలేశాడు, నా స్థితికి, నా గతికి, నా మృతికి నన్ను వదిలేశాడు అని ఒకటే అధైర్యము, ఒకటే అవిశ్వాసము. దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, లాభం లేదు, నా మరణానికి వదిలేశాడు అనుకుంటా ఉండేవాడిని. ఒక దినమున ఆదివారము మాకు క్లాసు లేదు కదా, ఒక కుర్రోడు నా గదిలోకి వచ్చాడు. నేను ఆ కుర్రోడిని అడిగాను, ఏమయ్యా మనకి ఆదివారం క్లాస్ లేదు కదా, నేను సినిమాకి వెళ్దాం అనుకున్నాను, నాతో సినిమాకి వస్తావా అన్నాను. నేను క్రైస్తవుని కదండి, సినిమాకి ఎలాగ వస్తానండి అన్నాడు. అరే నాకు ఆశ్చర్యం, ఏమయ్యా క్రైస్తవుడు సినిమా చూడకూడదా అన్నాను. అంటే అన్నాడు, నేను మొన్నటి రోజు చూశాను కదండి, సినిమాలు చూసేవాడిని, సిగరెట్ తాగేవాడిని, అన్ని చెడ్డ అలవాటు ఉన్నాయి, కానీ ఈ మధ్య ఇక్కడ గొప్ప దైవజనుడు దానిలే గారని గొప్ప దైవజనుడు ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం విన్నాను. అప్పుడు నా జీవితంలో మార్పు వచ్చింది అయ్యా, అప్పటి నుంచి చెడ్డ అలవాటు పోయినాయండి, నాకు మంచి నెమ్మది సమాధానం ప్రభు ఇచ్చినాడండి అనేటప్పటికీ మరి నాకు కూడా దొరుకుద్దా అన్నాను. రండి రేపు ఆదివారం రమ్మన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఇంతకాలం నేను ప్రభువును దూరపరుచుకున్నాను, ఈ చిన్నవాడు నాకు బుద్ధి చెప్పాడు, ఇంకా నేను సినిమా హాల్లో అడుగు పెట్టకూడదు, ఇంకా నేను ఈ సిగరెట్లు ఈ చెడ్డ అలవాటుతో నాకు పని లేదు, దుష్ట స్నేహితులతో నాకు పని లేదు, ఇది ఈ దినంలో నేను ప్రభువుని వెతుకుతాను అని అబ్బాయి నేను వస్తాను, వచ్చే ఆదివారం వస్తాను పొమ్మను. వచ్చే ఆదివారం సిద్ధపడి వెళ్ళాను. గొప్ప దైవజనుడు అని చెప్పినాడు అబ్బాయి. ఆయన గొప్ప దైవజనుడు అయినందువల్ల బహు జాగ్రత్తగా వింటున్నాను వాక్యము. అంతకుముందు గుడికి వెళ్ళేవాడిని, కానీ గుడికి వెళితే ప్రసంగం సరిగ్గా వినేవాడిని కాదు, అటు ఇటు దిక్కులు చూస్తుండేవాడిని. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఆడపిల్లలు ఎవరు వస్తున్నారు, ఆడపిల్ల వైపు చూడటం, అంతేగాని ప్రసంగం సరిగ్గా వినేవాడిని కాదు. ఆ దినంలో దారిడే గారు గొప్ప దైవజనుడు చెప్పినందువల్ల ప్రసంగం బాగా చెప్తారు అయ్యగారు, పెద్ద అయ్యగారు, గొప్ప దైవజనుడు, నేను భద్రంగా వినాలా అని దీక్షంతా పెట్టి ఆయన ముఖమే చూసుకుంటా వాక్యం ఏంటంటే, ఆ దినమున దేవుడు తన సేవకుని నా కొరకే సిద్ధపరిచాడు. దానిలే గారు ప్రసంగం చేస్తా అంటున్నారు, ప్రసంగం మధ్యలో అంటున్నారు, యవనసుడా దేవుడిని విడిచిపెట్టినాడా నీవు అనుకుంటున్నావు. అదే సరిగ్గా తగలాల్సిన తగిలింది అన్నమాట, సరిగ్గా నూతుల్లో తగిలింది. ఆ గొలియాతుకు రాయి తగిలిందే, యవనసుడా దేవుడిని విడిచిపెట్టినాడని నీవు
అనుకుంటే నేను అనుకున్న తలంపు చెప్తున్నాను ప్రసంగంలో. కానీ దేవుడిని విడిచిపెట్టలేదయ్యా, దేవుడిని విడిచిపెట్టలే. నాకు బలి ధైర్యం వచ్చిందా? ఆ మాట మీరు బలి ధైర్యం వచ్చింది. నీవే దేవుని విడిచిపెట్టావు, నీవే చాలా మోసకరంగా బ్రతికావు. అందుచేతనే నీకు ఈ భయంకర పరిస్థితి ఏర్పడింది. ప్రసంగంలో నా సంగతాన్ని చెబుతున్నాను. నీ పాపమును బట్టి కదా, పాపం మెరుగుని యేసు ప్రభు యొక్క శరీరము శిలువలో నల్లగొట్టబడింది. నీ పాపమును బట్టి కదా. అంతమంది అనుకునేవాడిని యూదులు కదా యేసు ప్రభువును చంపారు, యూదులు కదా ప్రభువును అలా కష్టపెట్టారు అనుకున్నాడు. ఆ దినం నాకేం గ్రహింపు వచ్చిందంటే, నా పాపమే, నేనే ప్రభువును శిలువ కొట్టాను ప్రభువా. వెంటనే శిలువ జ్ఞాపకం వచ్చింది, కళ్ళు మూశాను, పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా. తల వంచి కన్నీరు కాలుతుంది. నాలాంటి దుష్టుని మీరు క్షమించి నాకు మీ రక్షణ ఇచ్చి నాకు ఆరోగ్యం ఇస్తే నా జీవితకాలం అంతనే నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా అని నా చెయ్యెత్తి ప్రభు చేతిలో వేసి ప్రమాణం చేశాను. దాదాపు 40 ఏళ్ళైంది ప్రభు నా చేతిని పట్టుకున్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని చెప్పిన ఆ పరమ తండ్రి వాడు ఎన్నడూ నన్ను విడిచిపెట్టలేదు. ఈ 40 సంవత్సరాలు ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నేను గదికి వెళ్ళిపోయి ప్రభువా నా పాపాలను క్షమించమని ప్రభు దగ్గర నా పాదాల దగ్గర పడి నా పాపాలు ఒప్పుకుంటుంటే ప్రభు అన్నాడు, నీ పాపాలన్నీ క్షమిస్తా, కానీ నీవెవరెవరు మోసం చేసావో, ఎవరెవరు కీడు చేసావో, ఎవరితో పోట్లాడినావో, ఎవరెవరికి అన్యాయం చేసావో మన క్షమాపణ అడుక్కొని రమ్మన్నాడు. అది నాకు చాలా కష్టమైంది. కొంతమందిని చాలా మోసం చేశాను, కొంతమందితో పోట్లాడాను, కొంతమంది చాలా అన్యాయం చేశాను, కొంతమందికి నేను చాలా కీడు చేశాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే చంపేస్తారేమని భయమైంది. లఘు ఒప్పుకోవడం సులభంగా ఉంది, కానీ వాళ్ళ దగ్గరికి ఎలాగెళ్ళేది అనుకున్నాను. అయితే ప్రభు అన్నాడు, నీ వల్ల వాళ్ళకి క్షమాపణ అడిగితేనే నేను క్షమిస్తాను, లేకపోతే నేను క్షమించాలని చెప్పినాడు. కొంతమందికి ఉత్తరాలు రాశాను క్షమించమని, కానీ కొంతమంది దగ్గర స్వయంగా ప్రభు వెళ్ళమన్నాడు. అప్పుడప్పుడు నేను మెడ్రాస్లో బయలుదేరి విజయవాడ వచ్చి, విజయవాడలో నేను మోసం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ అడుక్కొని వాళ్ళతో సమాధాన పడి మళ్ళీ తిరిగి మెడ్రాస్ వెళ్ళాను. వెళ్ళి ప్రభు దగ్గర ప్రభువా నేను వాళ్ళకి క్షమాపణ అడుక్కొని ఇచ్చాను, అందరితో సమాధాన పడ్డాను, నన్ను క్షమించవా ప్రభువా, క్షమించాను చెప్పవా అంటే ప్రభు నాడు క్షమిస్తాను, కానీ నిజమైన తగ్గించుకున్న క్షమిస్తా, కానీ నీ హృదయం ఉన్నటువంటి విగ్రహాన్ని తీసివేయమన్నాడు. అంతకుముందు ఒక యవనస్త్రీ నా హృదయంలో విగ్రహం అయిపోయింది, ఒక యవనస్తురాలు. నేను ఆ విగ్రహాన్ని తీసివేసుకోలేమనుకున్నాను, కానీ ప్రభు అన్నాడు ఆ విగ్రహాన్ని తీసేస్తేనే నీకు నాకు సంబంధం, లేకపోతే నీకు నాకు సంబంధము లేదు. ఇది చాలా కష్టం కదా ప్రభువా, అయినా కానీ నీకు నాకు సంబంధం లేదు. ఆ విగ్రహం తీసేస్తేనే నీకు నాకు సంబంధం. అప్పుడు అన్నాను, ప్రభువా నీవు నా కొరకు చనిపోయి తిరిగి లేచినావు కదా, నా కొరకు నీ ప్రాణ రక్తం ధారపోసినావు కదా ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు లేకుండా లోకంలో ఎవరు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. అది వెంటనే ఆ యవన స్త్రీ నా హృదయం తీసి అవతలేసి వెంటనే ప్రభు నా దగ్గరకు వచ్చేసాడు. వచ్చి నన్ను క్షమించాను చెప్పినాడు, క్షమించని చెప్పి నా హృదయంలోకి వచ్చినాడు. ఎప్పుడైతే ప్రభు నా హృదయంలోకి వచ్చాడో అప్పుడే గుండె జబ్బు వెంటనే బాగా అయిపోయింది. 40 సంవత్సరాలైంది, మళ్ళీ గుండె జబ్బు రాలేదు. ఈ 40 సంవత్సరాలు పైసా ఖర్చు పెట్టి ఈ గుండె జబ్బు కొరకు మందు తాగలేదు. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నీ దోషములన్నీ క్షమిస్తాడు, నీ సంకటములన్నీ కుదురుస్తాడు. నా దోషములన్నీ క్షమించాడు, నా సంకటములన్నీ కుదిర్చేశాడు. అప్పుడు నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. అంతకుముందు ఒకడాకలాగా చచ్చిపోయే స్థితిలో ఉన్నాను. 1 నెల దినముల్లో నా మొదటి ఆరోగ్యం మళ్ళీ వచ్చింది. 1 నెల అయిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళాను. అతను మా బంధువుడు ఒక ఆయన ఉన్నాడు, నాకు చిన్న ఆయన అవుతాడు. ఏమంటున్నాడంటే
మొన్న నెల కింద చూసినప్పుడు చచ్చిపోయేవాళ్ళలాగా ఉన్నావు నీవు, ఒకడాకులాగా సన్నగుండినావు. ఇప్పుడేంటి బాగా లావుగా బలంగా అయిపోయినావు, నీకేమో నందు దెబ్బ అని వచ్చిందా అన్నారు. నందు నన్ను వచ్చేటైనా నందు దెబ్బ కాదు, అసలు దెబ్బే. పాపరోగం అయిపోయింది, ప్రభు నుంచి ఆరోగ్యం ఇచ్చిన. చూడండి, తగలవలసిన చోట తగిలింది రాయి. దేవుని వాక్యం ప్రార్థనతో చెప్పేటప్పుడే నీ బిడ్డలకు కానీ, నీ ఇరుగు పొరుగులకు కానీ, నీ స్నేహితులకు కానీ, నీ బంధువులు కానీ ప్రార్థనతో చెప్తుంటే వాక్యం తగలవలసిన చోట తగులుతుంది. చూడండి, గొల్లియాతుకి సరిగ్గా నుదుల్లో తగిలింది. గిర 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 తిరిగి కొండ కూలినట్టు, చెట్టు కూలినట్టు కూలాడు. ఆ రాయే గురి తప్పి ఉంటే ఏమయ్యాడు తెలుసా? దావీదు పని ఏమై ఉండేది? పచ్చడి తొక్కేసేవాడు. దావీదు పచ్చడి అయిపోయాడు. గొలియాతు తొక్కేసే ఉండేవాడు. కానీ సరైన గురి ప్రార్థన చేసేవారే సరి అయినటువంటి సలహా చెప్తారు, సరి అయిన మాట చెప్తారు, సరి అయినటువంటి వాక్యం చెప్తారు. ప్రార్థన పనులు పాటనంతో చూడండి ఏం చేసినాడు దావీదు. పరిగెత్తిపోయి వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుల మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాడిని చంపి. చూడండి, దావీదు కాళ్ళ కింద పెట్టి తొక్కుతున్నాడు, ఫిలిష్తీయునే తొక్కుతున్నాడు. గురి తప్పితే ఫిలిష్తీయుడే తొక్కేవాడు, గురి అయితే దావీదుని తొక్కేవాడు. నీ ప్రార్థన తగ్గిందా? నీ ప్రార్థన గురి తప్పిపోయిందా? నీ దేవుని వాక్యం నీలో పోయిందా? నీవు దొక్కడం కాదు, సైతాన్ని నిన్ను దొక్కుతాడు. ఎంతమంది వచ్చి అంటారు, అయ్యా సైతాన్ నా మీద ఎక్కి తొక్కుతున్నాడండి, రాత్రి నా మీద ఎక్కి తొక్కుతున్నాడండి, నా కడుపు మీద ఎక్కాడండి. ఎందుకు? నువ్వు ప్రార్థన మానేశావు, పాపంలో పడిపోతున్నావు, దేవుని వాక్యం నీలో వెళ్ళిపోయింది, దేవుని సన్నిధిలో వెళ్ళిపోయింది, సైతాన్ని నిన్ను తొక్కుతున్నాడు. లేకపోతే ప్రభువు నీకు ఎంత జయమిస్తాడు? గొలియాతుని దావీదుకి ఎంత జయమిచ్చినాడు? గొలియాతుని కాళ్ళ కింద పెట్టేశాడు. సైతాన్ని కాళ్ళ కింద పెడతాడు తెలుసునా? రోమా 16:20 చదవండి. రోమా 16:20. నువ్వు ప్రార్థనలో సరిగుండి పరిశుద్ధంగా బ్రతుక్కుంటా పాపమునకు దూరంగా పారిపోతుంటే దేవుడు సైతాన్ని కాళ్ళ కింద పెట్టడా? సమాధానకర్తయ్యకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చెదలు దొక్కించేస్తాడు. నీ ప్రార్థన ఒడిసలుందా? వాక్యం ఉందా? ఒడిసలుందా? రాయి ఉందా నీ దగ్గర? ఏం ఆయుధాలు అక్కర్లేదండి. ఒడిసల రాయి, ప్రార్థన, వాక్యం. ఎప్పుడైతే గొలియాతు పడిపోయినాడో చూడండి, తర్వాత 51వ వచనము, వాడు 52వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని జయము జయము. చూచారా, ఇప్పటి వరకు పిలికొండలా కూర్చున్నోళ్ళు ఒక్కడ గట్టిగా నిలబడేటప్పటికి, ఒక్కడ ప్రభు కొరకు బలంగా నిలబడితే ఎంతమందికి జయము, ఎంతమందికి ధైర్యము. మీ ఇంట్లో నువ్వు గట్టిగా నిలబడు ప్రభు కొరకు, మీ ఇంటి వారందరూ ప్రభు జయం ఇవ్వడా? జయము 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 ఎల్ల వేళలో జయము 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 ఎల్ల వేళ జయము కేసునా మమునకే ఎల్ల వేళలో జయము కేసునా మమునకే ఎల్ల
కల్వారి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను మన పాపము విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచి విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచి భయమేలా మనకు జయము మనదే నిత్యము భయమేలా మనకు జయము మనదే నిత్యము మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను మన పాపము ప్రభు ఎప్పుడైతే సమాప్తమైనది అన్నాడు ప్రభు ఎప్పుడైతే సమాప్తమైనది నేను జయించినాను మనుషుల యొక్క రక్షణ సమాప్తమైపోయింది ఎప్పుడు చెప్పినాడు పరలోకంలో దేవదూతలు జయము జయము జయమని పాటలు పాడారు జయము 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 ఎల్లవేళలా జయము 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 ఎల్లవేళలా జయము యేసు నామమునకే ఎల్లవేళలో యేసు నామమునకే ఎల్లవేళలో జయము మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను కల్వరి సిలువలో సాతాను సైన్యము వేసెను మన పాపము జయముని కొరకు జయము సాధించినాడు ప్రభు శిలువలో జయించినాడు ప్రకటన 3:21 నేను జయించినాను ప్రభు చెప్తున్నాడు నేను జయించినాను భయపడదు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమందు కూర్చోండిస్తాను ఎంత జయమిస్తున్నాను నీకు జయిస్తున్నావా నీవు పాపానికి లొంగుతున్నావా మళ్ళీ బుద్ధి లేకుండా సినిమాలు గినిమాలు ఆ పాపం వ్యభిచారము దొంగ పనులు చేసావా సైతాన్ని నిన్ను కాళ్ళ కింద పెట్టుకొని తొక్కుతాడు జాగ్రత్త మళ్ళీ అబద్ధాలు మోసము మళ్ళీ చెడు కార్యాలకు వెళ్ళావా మళ్ళీ నీ దుర్మార్గ బుద్ధికి స్థలం ఇచ్చావా మళ్ళీ ఆ పరిస్థితి దగ్గర వెళ్ళావా ఆ వేషధాన్ని మళ్ళీ వెళ్ళావా మళ్ళీ సారా కొట్టుకు వెళ్ళావా సైతాన్ని కాళ్ళ కింద పెట్టి తొక్కుతాడు జాగ్రత్త నీవు పరిశుద్ధంగా బ్రతుకుతుంటే పవిత్రంగా బ్రతుకుతుంటే ప్రభు సైతాన్ని నీ కాళ్ళ కింద పెట్టి శీఘ్రముగా చితరదుడు సమాధానకర్త దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా చెరలోకించి పారేస్తాడు ప్రార్థనలో పట్టుదల ఉండండి వాక్యంలో పట్టుదల ఉండండి విశ్వాసంలో పట్టుదల ఉండండి ప్రభు నీకు జయం ఇస్తాడు ఆధార్యపడవద్దు గొలియాతు యొక్క కేకలు విని ఆధార్యపడవద్దు గొలియాతు యొక్క కేకలు విని ఆధార్యపడవద్దు అవిశ్వాసపడవద్దు ధైర్యంగా ఒక్క నిలబడ్డాడు దానిలయ్య గారు అమ్మగారు రామ 53 ఏళ్ళ కింద ఇద్దరు నిలబడ్డారు దానిలయ్య గారు అమ్మగారు ఇద్దరు గట్టిగా నిలబడ్డారు 53 ఏళ్ళ కిందట సమస్తము వదులుకొని విశ్వాస జీవితంలో కలిసి
ఇద్దరు గట్టిగా నిలబడితే ఆ ఇద్దరిని బట్టి ఇప్పుడు ఎన్ని వేల మంది జయము జయము జయమని కేకలేస్తున్నారు లోకమంతట్లో. అమెరికాలో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో, ఎన్ని దేశాల్లో, కెనడాలో, ఐరోపాలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, ఆస్ట్రేలియా ఎన్ని దేశాల్లో, మన ఇండియాలో ఎన్ని జయము జయము జయమని కేకలేస్తాం. ఇద్దరు గట్టిగా నిలబడ్డారు. అయ్యగారు అమ్మగారు ఇద్దరు గట్టి, వారి తర్వాత వారి పిల్లలు. నువ్వు గట్టిగా నిలబడితే నిన్ను బట్టి ఎంతమంది జయకరమైన జీవితంలోకి వస్తారో తెలుసా? నువ్వు ప్రభు కొరకు గట్టిగా నిలబడితే నిన్ను బట్టి ఎంతమంది జయిస్తారో, ఎన్ని వేల మందికి నువ్వు ధైర్యం చెబుతావో, నీ బిడ్డలనే నువ్వు కాపాడుకుంటావు. నీ బిడ్డలే చెప్తారు, మా అమ్మ ప్రార్థన పరురాలండి, మా అమ్మ ప్రార్థన ద్వారా మాకెంత జయమండి, మా తండ్రి ప్రార్థన పరుడండి, అమ్మా నాయన ప్రార్థన చేస్తుంటే మాకు ఎంత జయమండి, మేము ఏ సాధనగా లొంగటం లేదు, పరీక్షల్లో పాస్ అవుతున్నాం. ఏ సాధనలో పడటం లేదు కదా, పరీక్షలో మాకు ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. మా తల్లి మా తండ్రి ఎలాంటి ప్రార్థన పరులు. నీ పిల్లలు నిన్ను గురించి ఎంత మంచి మాట చెప్పుకుంటారు తెలుసా? ప్రార్థన చేసుకుందాం. జయించు, అపజయములకు స్థలం ఇవ్వద్దు, సైతానికి స్థలం ఇవ్వద్దు. జయకరమైన జీవితం నీ కొరకు ప్రభు సిద్ధపరిచినాడు. శిలువలో మన ప్రభు జయించినాడు. సమాప్తమైనది అని చెప్పినాడు. సమాప్తమైనది అని చెప్పి నీకు జయము సాధించి పెట్టినాడు. నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించవాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. భయపడుతున్నావా, ధైర్యపడుతున్నావా, తిరిగొడి అయిపోయి అయ్యా నేను జయించలేకపోతున్నాను, అయ్యా నాకు జయం లేదండి, అయ్యా నేను నా ప్రస్తుతులు పొందుతున్నాను, అయ్యా నేను పాపంలో పడిపోతున్నాను, నేను మాటి మాటికి పాపంలో పడుతున్నాను, మాటి మాటికి సైతానికి లొంగిపోతున్నాను, మాటి మాటికి నేను ఆ ఫలస్త్రీకి లొంగుతున్నాను, అయ్యా నాకు లాభం లేదు, అయ్యా నేను జయించలేకపోతున్నాను, అయ్యో నాకు జయమిచ్చేవారు ఎవరు, మాటి మాటికి నేను పాపంలో పడిపోతున్నానే, మాటి మాటికి ఆ దుష్టస్థితి నన్ను లొంగతీస్తుంది, మాటి మాటికి ఆ దుర్మార్గంలో నన్ను లొంగతీస్తుంది, అయ్యా నేను మాటి మాటికి స్వీయస్ఖలనం చేసుకుంటున్నాను, మాస్టర్బేషన్ చేసుకుంటున్నాను, నేను దీన్ని జయించలేకపోతున్నా, హస్తప్రయోగం జయించలేకపోతున్నా, స్వీయస్ఖలనం జయించలేకపోతున్నా, అయ్యా నేను జయించలేకపోతున్నా. నాకు జయం ఉందా? నాకు ఈ లోకంలో జయం ఉందా? నాకు పాపం మీద జయం లేదే, నా దుష్టకళల మీద జయం లేదే, నా వ్యభిచార చూపుల మీద జయం లేదే, నా వ్యభిచార తలుపుల మీద జయం లేదే, నాకు జయం లేదే. మొదలుపెట్టు, దేవునికి మొదలుపెట్టు. నీవు నాకు మొదలుపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు నాకు మొదలుపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపులేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతి నీకు బయలుపరుస్తాను. నీవు నాకు మొదలుపెట్టవయ్యా, నీవు నాకు ప్రార్థన చేయవయ్యా, నాకు మొదలుపెట్టవయ్యా, ప్రార్థన చేయవయ్యా, నేను నీకు జయం ఇస్తాను, నీకు జవాబు ఇస్తాను. నేను నాకు మొదలుపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపులేని జయము నీకు ఇస్తాను, నీవు అనుకోలేని జయము నీకు ఇస్తాను. నాకు మొదలుపెట్టు. భయపడుతున్నావా? సైతాన్ కేకలేని భయపడుతున్నావా? దుర్మార్గులు కేకలేని భయపడుతున్నావా? ఎవడో దుష్టుడు కేకలు వేస్తుంటే వాడు కేకలేని భయపడుతున్నావా? చూసుకొని నేనేం చేస్తాను, చూసుకొని నీ కుటుంబాన్ని ఏం చేస్తాను,
చూసుకొని భార్య నేను చేస్తాను, చూసుకొని బిడ్డలు నేను చేస్తాను. దుష్టుడి కేకలు వేస్తుంటే భయపడుతున్నావా? మొదలుపెట్టడం లేదా? దేవుడికి మొదలుపెట్టడం లేదా? పడవద్దు, ప్రార్థన చేయి, మొదలుపెట్టు, దేవుని కేకలు వేయి. దేవా, ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నేను నీ బిడ్డను కదా, నీ కుమార్తెను కదా, నీ కుమారుని కదా. సైతాన్ని కాళ్ళ కింద పెట్టి తొక్కుతున్నాడే, సైతాన్ని కాళ్ళ కింద పెట్టి నన్ను తొక్కుతున్నాడే. ప్రభువా, ఎంతకాలము? ప్రభువా, ఎంతకాలము? నేను సైతాన్ని తొక్కాలి కదా, సైతాన్ని నా కాళ్ళ కింద పెడితే వాగ్దానం చేశావు కదా. సమాధాన కర్తయ్యకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శేఖల చితకతొక్కిస్తానని వాగ్దానం ఇచ్చావు కదా. శిలువలో జయించినావు కదా, సమాప్తమైనది చెప్పినావు కదా, సమాప్తమైనది చెప్పినావు కదా, జయించావు కదా ప్రభువా. నాకు జయము దయచేయండి, నాకు జయము దయచేయండి.